అందరం చప్పట్లు కొట్టాలి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు బంధు కార్యక్రమాన్ని కేరళ, పశ్చిమ బెంగాల్తో పాటు అనేక రాష్ట్రాలు పెట్టినాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు కేసీఆర్ గారు రైతుల కోసం ఏదైతే ఆలోచిస్తుందో అది మేము ఆలోచించకపోతే మాకు కూడా ఏ మాత్రం ప్రజల అవకాశం ఇవ్వాలని భయం కొద్ది కిసాన్ సన్మాన్ని ప్రవేశపెట్టుకున్నారు. హడావుడిగా తిరిగినారో అంతకంటే ఎక్కువ ఓట్లు పోలయ్యేటట్టు చేయగలగాలి. మనం ఓట్లు ఎక్కువ సంఖ్యలో పోలైతేనే మెజారిటీ ఎక్కువ సంఖ్యలో వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ పర్సెంటేజ్లో పోలింగ్ మీద దృష్టి పెట్టి బూత్ వైజ్ లో పనిచేసే ప్రతి కార్యకర్త యాక్టివ్గా పనిచేస్తేనే ఇవన్నీ సాధ్యమైందని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తూ ఖచ్చితంగా దయాకర్ రావు గారిని 5 లక్షల పైన మెజారిటీతో గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 29 రాష్ట్రాలలో చిన్న రాష్ట్రంగా ఉన్న మన తెలంగాణ, అతి చిన్న వయసున్న తెలంగాణ భారతదేశంలోనే మొదటి స్థానంలో వచ్చిందంటే కేవలం కేసీఆర్ గారు పనిచేసే తీరును బట్టే ఈ రోజు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మరి ఈ రోజు ఎదగడం జరిగింది. ఏది ఏమైనా నా కాలంలో ఈ పీరియడ్ లో మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. మరి ఏదేమైనా నిజంగా ఒక టెక్స్టైల్ పార్కే కానీ, ఒక స్మార్ట్ సిటీ కానీ, హృదయ కానీ, మరి వరంగల్ నుండి బల్లార్ష వరకు 3rd లైన్ రైల్వే ట్రాక్ అయితేనే కానీ, లేకుంటే ఈ రైల్వేలో ఆర్ఓపీలు, ఆర్యూపీలు కూడా ఇవన్నీ కూడా నేను ఎంపీగా ఉన్న కాలంలోనే మరి కావడం జరిగింది. అక్కడ నేషనల్ హైవే మరి 4 లైన్స్ కూడా మరి నేనున్న సమయంలోనే మరి రావడం జరిగింది. ఇవన్నీ కూడా నా ఎంపీ టైంలోనే రావడం నిజంగా నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకా ఏమైనా ఎయిర్పోర్ట్ కావాలి, రైల్వే డివిజన్ కావాలి అని చాలా అంశాల మీద కూడా మరి చాలా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వము మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఆ రోజు చేయలేకపోయినాం. మరి ఈ రోజు అవన్నీ కూడా రింగ్ రోడ్డు నిర్మాణమే కానీ, లేకుంటే ఇవన్నీ కార్యక్రమాలు జరగాలంటే మళ్ళీ ఓటేసి మరి నన్ను గెలిపించి ఢిల్లీకి పంపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో మరి రింగు తిప్పాలంటే కూడా మరి కేసీఆర్ గారు ఎక్కువ మనం బలం ఇస్తే గౌరవనీయులైన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 16కి 16 గెలిపించి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి నాకు ఓటు వేసి దీవించాలని నాకు కోరుకుంటూ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరొకసారి వరంగల్ లోకసభకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు మీ ముందుకు మీ ఆశీర్వాదం కొరకు వచ్చిన తమ్ముడు పసునూరి దయాకర్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి నాకు అయిన మేరకు, నా శక్తి మేరకు మీ అందరితో కలిసి మీ అందరి భాగస్వామ్యంతో పనులు చేసుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు కొంత మనకు అనుకూలంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కొంత పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మనం 88 సీట్లు గెలుచుకున్నాం. 2 ఇండిపెండెంట్ కూడా చేరిళ్ళు, 90 మంది అయిపోయిళ్ళు. కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది వచ్చి కలిసిళ్ళు, 100 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దయనీయమైన పరిస్థితిలో ఉన్నది, లేవలేని పరిస్థితిలో ఉన్నది, వాళ్ళు ప్రచారం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దాన్ని జాగ్రత్తగా రాజకీయంగా గ్రామాలలో మనం వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి కూడా అనేక పార్టీలు మారి ప్రజా అభిమానాన్ని కోల్పోయిన వ్యక్తి. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో రాజయ్య గారి నాయకత్వంలో భారీ మెజారిటీ సాధించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో అనేక కారణాల వలన మన మెజారిటీ 37,000, 39,000 వచ్చింది. దాన్ని మనము ఇంకా ఎక్కువగా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. 2014 పార్లమెంట్ ఎన్నికలలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు మీరు నాకు 90,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. ఆ 90,000 ఓట్ల మెజారిటీ మళ్ళీ ఇప్పుడు తమ్ముడు
పసునూరు దయాకర్కి ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ నేను కోరుతున్నాను. కేసీఆర్ కారు 16 అనే నిదానంతో మనం ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నాం. 17 సీట్లను 17 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో ఏర్పడే ప్రభుత్వం కేసీఆర్ గారి కను సన్నలలో ఉంటది. సైగలతోని పనులైతాయి. వాస్తవంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ పట్ల నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నది. మనకు రావాల్సిన బయ్యారంలో మనకు రావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ రాలేదు. మనకు ములుగులో రావాల్సిన గిరిజన విశ్వవిద్యాలయం రాలేదు. మన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదు. మనకు రావాల్సిన కాజీపేట రైల్వే డివిజన్ రాలేదు. ఏ ఒక్క పని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కావడం లేదు. రేపు కేసీఆర్ నాయకత్వంలో 17 సీట్లు గెలుచుకొని ఢిల్లీకి వెళ్తే జాతీయ పార్టీలన్నీ కేసీఆర్ దగ్గరికి వచ్చి ఆయన ఎజెండా ఏంటో తెలుసుకొని ఆ ఎజెండాను మేము పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఆ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంటుంది. నిధులు ప్రాజెక్టులన్నీ కూడా వాటంతటవే పరుగులు పెడుతూ తెలంగాణకు వస్తాయని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తెలంగాణలోని 17 సీట్లు గెలుచుకునే కాకుండా వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకునే ప్రయత్నం మనం చేయాలి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. ఆ సర్పంచ్ ఎన్నికలలో మన పార్టీ నుంచే 2-3 ఒక్కొక్క గ్రామంలో పోటీ చేశారు. పోటీ చేసిన వాళ్ళలో ఎవరో ఒకరు గెలిచారు. కానీ వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. నేను మండల స్థాయి నాయకులకు అదేవిధంగా ఎమ్మెల్యే రాజయ్య గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. గణపురంలో వేరే పార్టీ లేదు. మీరు దూరంగా పెడితే వేరే పార్టీ అవుతుంది. అందరినీ మీరు దగ్గరికి తీసుకొని అందరితో పని చేయించుకుంటే 90,000 మెజార్టీ వస్తుంది అని చెప్పి అలా కాకుండా మొన్న వాడు మన అభ్యర్థికి చేయలేదు, వీడు మన అభ్యర్థికి చేయలేదు, నేను పెట్టిన సర్పంచ్కి వాడు చేయలేదు, వాడంతా వాడే ఇండిపెండెంట్ గా రెబెల్ గా పోటీ చేసి గెలిచిండు అని అంటే వాడికి సత్తా ఉన్నది కాబట్టి వాడు రెబెల్ గా పోటీ చేసి గెలిచిండు అని చెప్పి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూడగట్టుకొని వాళ్ళందరితో కూడా పని చేయించుకుంటే పార్టీకి బ్రహ్మాండమైన లాభం జరుగుతుంది. మండల నాయకులు దయచేసి రాజయ్య గారు మండల నాయకులు అందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకొని అందరినీ కూడా పని చెప్పుతూ అందరినీ కూడా విశ్వాసంలోకి తీసుకొని ముందుకు వెళ్తే 90,000 మెజార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నేను డాక్టర్ రాజయ్య గారి విజయం కొరకు చిత్తశుద్ధితో పనిచేశారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరికి ఎన్ని రకాలైన అనుమానాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా మనస్సాక్షిగా నేను రాజయ్య గారి విజయం కొరకు పనిచేశాను. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ మనస్సాక్షిగా నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు, కేసీఆర్ పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు అందరూ కూడా తమ్ముడు పసునూరు దయాకర్ గారి కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారు 3 హామీలు ఇచ్చిండు. బహిరంగ సభకు వచ్చి మాట్లాడినప్పుడు 1 లింగంపల్లి రిజర్వాయర్, 2 మెగా లెదర్ పార్క్, 3 100 హాస్పిటల్. ఈ 3 అడగక ముందే 3 రకాలుగా సాయం ప్రామిస్ చేశాడు కేసీఆర్ గారు. వాటి అమలు కోసము తప్పకుండా మంత్రి గారు చొరవ తీసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మొన్న సర్పంచ్ గెలిచిన వాళ్ళందరూ రైట్ హ్యాండ్ లెక్క, ఓడిపోయిన వాళ్ళందరూ లెఫ్ట్ హ్యాండ్ లెక్క, 2 శరీరంలో భాగాలని చెప్పి అందరు సర్పంచులను సమానంగా చేసి వారికి సన్మానం చేసి అందరూ కలిసి రేపు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపేయాలని ఇప్పటికే పిలిపివ్వడం జరిగింది. తప్పకుండా కడియం శ్రీహరి గారి ఆశీస్సులతో వారి సహకారంతో దయన్న మరి మన మీద ఎంతో దయను చూపించాలని చెప్పేసి వారిని హృదయపూర్వకంగా వేడుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 3 ఏళ్ళే ఎంపీగా ఉన్నాడు. ఉద్యమకారులు కొద్దిగా తెలిసో తెలియక కొత్త రాజకీయాల ఉద్యమంలో పనిచేసిన కానీ రాజకీయాలలో కొత్త. తమ్ముడు దయాకర్ కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డాం,
గెలిపించినాం. సర్పంచ్లో మన దాంట్లో పోటీ పెట్టుకున్నాం, కొన్ని ఓడినాయి, కొన్ని గెలిచినాయి. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జిల్లా పరిషత్ ఎన్నికలు. ఈ 2 ఏళ్ళు మనకు అడవులు తప్పదు కదా. ఈ 2 నెలల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు ఏ ఎన్నికలు కూడా లేవు. అన్ని డెవలప్మెంట్స్ ఇవ్వాలి. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, గన్పూర్ గౌరవం పెరిగింది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పార్లమెంట్ ఎన్నికలు గన్పూర్ లోపల బంపర్ మెజార్టీ రావాలి, బంపర్ మెజార్టీ రావాలి. సిఎస్ఆర్ అయితే ఎన్నప్పుడు 70 మెజార్టీ. అబ్బో వస్తుందా? ఏ ఊరు మెజార్టీ వచ్చేది ఉంటే 80% మెజార్టీ వచ్చేది ఉంటే ఆ ఊరిని నేను దత్తత తీసుకుంటా, కార్యకర్తలను కూడా దత్తత తీసుకుంటా. ఆ ఊరు కార్యకర్తలు ఇంటికి ఏదో చెప్తారు. ఓ రాజన్న ఇస్తారా సార్ 90 అన్నాడు, నువ్వు ఏం మాట్లాడలేదు. ఏ మండలం అయితే 70% వచ్చేది ఉంటుందో అది కూడా దత్తత తీసుకుంటాడు. మండల నాయకులు కూడా దత్తత తీసుకుంటారు. ఈ రోజు మనం 4 ఏళ్ళు ప్రజల కోసం పనిచేశాడు కేసీఆర్ గారు.